భారతీయుడు 2 సినిమా చూసేసి రావడం జరిగింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం బాధగా ఉందన్నమాట. ఎందుకంటే సమాజానికి శంకర్ గారు ఆయన సినిమాల రూపంతో చక్కటి మెసేజెస్ ఇచ్చే, సమాజంలో ఉండే లోటుపాట్లను చక్కగా తెలియజేసే శంకర్ గారి సినిమా గురించి ఇలా నెగిటివ్గా చెప్తా ఉన్నందుకు నాకు కొంచెం బాధగా ఉంది. బట్ కానీ జెన్యూన్గా మనం మాట్లాడుకోవాలి కాబట్టి, రివ్యూ అనేది జెన్యూన్గా ఉండాలి కాబట్టి నేను చెప్తున్నాను. సినిమా అయితే నన్ను నిజంగా డిసప్పాయింట్ చేసింది. ఏదో సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్లు సిద్ధార్థన్ గ్యాంగ్, ఆ 2 సీన్లు అండ్ మూవీ తర్వాత భారతీయుడు 3 ట్రైలర్ కట్టు ఇవి మాత్రమే బాగున్నాయి. కానీ రిమైనింగ్ సినిమాలో నాకేం పెద్దగా ఎక్కలేదన్నమాట. బోర్ అని అనిపించింది. రైటింగ్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, ప్రెజెంటేషన్ కావచ్చు, ఎగ్జిక్యూషన్ కావచ్చు, నిజంగా శంకర్ గారు ఫెయిల్ అయినారని నాకు అనిపించింది. ముఖ్యంగా గెటప్ గురించి నేను మాట్లాడాలి. అంటే అప్పుడెప్పుడో 28 ఇయర్స్ బ్యాక్ 1996లో కమల్ హాసన్ గారి గెటప్ ఎంత బాగుంటుంది. ఇప్పటికీ ఆ మూవీ చూస్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తూ ఉంటుంది అనమాట. కానీ ఈ మూవీలో ఇంట్రడక్షన్లో వచ్చిన గెటప్ కావచ్చు, లేకపోతే రిమైనింగ్ గెటప్స్ కావచ్చు, నిజంగా కొంచెం కామిక్గా అనిపించింది. అండ్ లైన్ అయితే బాగానే ఉంది. ఒకటి ఏంటంటే శంకర్ గారి మూవీస్లో లైన్ అయితే డెఫినెట్లీ బాగానే ఉంది. ఈ మూవీలో కూడా కరప్షన్ చేసేవాళ్ళు సొంత ఫ్యామిలీ మెంబర్స్ అయినా, అమ్మైనా, నాన్న అయినా, లేకపోతే బ్రదర్స్ అయినా, సిస్టర్స్ అయినా, బంధువులైనా, ఫ్రెండ్స్ అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళను పట్టించండి. ఎందుకంటే అక్రమంగా సంపాదించిన డబ్బుతో తింటే మనకు అరగదు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో మనకు దర్జాలొద్దు. న్యాయంగా సంపాదించిన డబ్బుతోనే ఖర్చు పెట్టుకుంటామనేది లైన్ అనమాట. లైన్ బాగానే ఉంది. కానీ ఆ లైన్ ఎగ్జిక్యూట్ చేసిన విధానము, ప్రజెంట్ చేసిన విధానము నిజంగా చాలా వరకు బోర్ కొడుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మూవీలో ఏదైతే ప్లస్ పాయింట్స్ అంటే సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్లు ఉంటుంది. సినిమా తర్వాత భారతీయుడు 3 ట్రైలర్ కట్ వదులుతారనమాట. సో డెఫినెట్లీ భారతీయుడు 2 కంటే 3 బెటర్గా ఉండబోతుందని ఆ ట్రైలర్లో మనకు అర్థమైంది. ఆ ట్రైలర్ కట్టు, కమల్ హాసన్ గారి యాక్టింగు, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. రిమైనింగ్ అంతా కూడా ఒక డిసప్పాయింట్మెంటే. బట్ కానీ ఒకటేంటంటే ఈ సినిమాకి థియేటర్కి వచ్చి చూడొచ్చా అంటే, ఎన్నో మనం ఈ మధ్య అన్నెసెసరీ సినిమాలని మనం థియేటర్కి వచ్చి చూస్తున్నాం. ఈ రొమాంటిక్ సినిమాలు, గ్లామరైజ్డ్ సినిమాలు, కంటెంట్ లేని సినిమాలు చూస్తున్నాము. వాటితో పోల్చుకుంటే ఏదో కాస్తో కోస్త మెసేజ్ ఉండే సినిమా ఇది కాబట్టి థియేటర్కి వచ్చి అయితే చూడండి. ఇది నా రికమెండేషన్. అనిరుద్ధ్ మ్యూజిక్ అంటున్నారు బ్రో. ఒకటే చెప్తాను, అనిరుద్ధ్ గారికి నేను డైహార్డ్ ఫ్యాన్ అనమాట. నాకు చాలా ఇష్టం అనిరుద్ధ్ గారు అంటే. అలాంటిది ఈ మూవీలో అనిరుద్ధ్ గారి మ్యూజిక్, ఆ కమ్బ్యాక్ ఇండియన్ సాంగ్ తప్ప మిగతా 2 సాంగ్లు కూడా డిసప్పాయింట్ చేసింది. అండ్ బీజిఎం కూడా నాకు పెద్దగా ఎక్కలేదనమాట. ఇప్పుడు మనం విక్రమ్లో సాంగ్స్ కావచ్చు, లేకపోతే బీస్ట్లో బీజిఎం కావచ్చు, అనిరుద్ధ్ గురించి ఒకటని కాదు, ఆ 3 ఎదురు నీచల నుంచి మన వచ్చిండే విక్రమ్ అన్ని ఎక్సలెంట్గా ఉంది. బట్ ఈ మూవీలో ఎందుకో కొంచెం ఆయన మ్యూజిక్ అయితే డిసప్పాయింట్ చేసింది. ఇప్పుడు నేను పాయింట్స్ ఏమి ఇవ్వలేను. కానీ సినిమా చూడాలనుకుంటే సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్ల కోసము మెసేజెస్ ఇష్టపడే వాళ్ళు వచ్చి చూడొచ్చు. కానీ మనకు బోర్ అయితే కొడుతుంది. సో నా రికమెండేషన్ అయితే వచ్చి చూడొచ్చు హ్యాపీ. భారతీయుడు 1 చూసినప్పుడు ఎంతో గర్వం ఏర్పడటం. సో ఎందుకంటే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మొత్తం కూడా శంకర్ గారు మొట్టమొదటిసారిగా అంత హైప్గా తీసుకొచ్చిన డైరెక్టర్ ఎవరంటే శంకర్ గారే. సో శంకర్ గారి రేంజ్లో తీయాలంటే ఎవరికి సాధ్యం కాదు. ఇది 500 సంవత్సరాల తర్వాత కూడా శంకర్ గారిని గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఇండియాలో మొత్తం కూడా షేక్ చేసిన ఘనత శంకర్ గారిది. అటువంటి మార్కుని ఎవరు క్రియేట్ చేయలేరు అనేది కూడా శంకర్ గారు తనదైన శైలిలో శంకర్ గారు చాలా బలమైనటువంటి ముద్ర వేసుకున్నారు. సో కమల్ హాసన్ గారి మార్కుని ఇక్కడ చూపించడం జరిగింది. కానీ సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా నార్మల్గా తీశారు. ఫస్ట్ హాఫ్ని ఇంకొంచెం హైప్ చేసి ఉంటే చాలా బాగుండేది మూవీ. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా నార్మల్ రేంజ్లో ఉంది. సెకండ్ హాఫ్ని అసలు నిజమైన భారతీయుడు ప్రజల్లో ఎలా ఉండాలి, సమాజానికి ఎటువంటి సేవ చేస్తాడు, అసలు నిజమైన భారతీయుడు అంటే ఏంటి అంటే, సో మంచి చేసినోడు ఎవడు కూడా ప్రజల్లో తిరగలేరు అనేది కూడా ఒక మెసేజ్ ఇచ్చారు. నిజమైన అసలు భారతీయ పౌరుడు అంటే నిజమైన భారతీయుడు అంటే యూత్ అని మాత్రం ఒక మెసేజ్ ఇచ్చాడు. అది టోటల్గా మాత్రం మూవీ మాత్రం భారతీయుడిగా నేటివిటీకి చాలా దగ్గరగా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి. సినిమా విషయానికి వస్తే కనుక లంచం గురించి ఎక్కువగా మాట్లాడిన కానీ, ఎందుకంటే ఎవడు వినడు నేను చెప్పేది. కానీ బాగా మంచి విషయాలు 4 పాయింట్లు పట్టుకున్నారు డైరెక్టర్ గారు. అంటే ఏంటంటే దాబా హోటల్లో కానీ, రెస్టారెంట్లో కానీ ఫుడ్ క్వాలిటీ వల్ల ఏం జరుగుతుంది, నష్టాలు, వాళ్ళ మీద ఎలా యాక్షన్ తీసుకుంటారనేది చూపించాడు. ఒక డాక్టర్ కొన్ని కోట్ల రూపాయలతో సీటు కొనేసి వాడు యూట్యూబ్లో వీడియో చూసి ఆపరేషన్ చేసి జనాలను ఎంతమందిని చంపేస్తున్నాడు, అది బాగా చూపించారు. గాలి జనార్దన్ రెడ్డి లాంటి ఒక జేసీబీ డ్రైవరు కొన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు. వాడు అంటే అతను ఒక కమోడ్లో బాత్రూమ్కి వెళ్ళడానికి గోల్డ్తో తయారు చేయించుకునేది, అది ఎలా రీసెర్చ్ చేశారు డైరెక్టర్ గారు. సిబిఐ ఆఫీసుల కన్నా శంకర్ గారు ఎక్కువ రీసెర్చ్ చేసినట్టున్నారు. సో చాలామంది అన్యాయాలు ఎలా చేస్తున్నారు, లంచాల ఆఫీసర్లు పెద్ద మరి నేను అనొచ్చో లేదో, ఎందుకు అనొచ్చు, నేను కామన్ మ్యాన్, నేను అనొచ్చేమో. పోలీస్ ఆఫీసర్లు, సిబిఐ ఆఫీసర్లు, కోర్టులో జడ్జిలు కూడా లంచాలు తీసుకుంటే వాళ్ళని ఎలా పరిష్కరించవచ్చు అనేది ఈ సినిమాలో చూపించారు. ఎలా చూపించారు అంటే
వాళ్ళ ఫ్యామిలీలో ఒక యువత మీరే పట్టించండి. మీ ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఒక లంచగొండ ఉంటాడు, వాడిని పట్టిస్తే ఆ వ్యవస్థ ఆగుద్దని చూపించాడు. ఎవడ పట్టిస్తాడో నా థియేటర్ నుంచి బయటకు రాగానే సినిమాయే మర్చిపోతారు ఈ రోజుల్లో. అలాంటి సినిమాలు, భారతీయుడు లాంటి సినిమాలు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నాము. కొన్ని సినిమాలు మనం మైండ్లో తీయలేము, ఎందుకంటే శంకర్ గారి డైరెక్షన్ అలా ఉంటుంది. ఎందుకంటే సాంగ్స్ అంత పెద్ద ఏం లేవండి, అర్థం కాకుండా ఉంది చెప్పాలంటే. సో ఇది ఏంటో గజిబిజిగా ఉంది సినిమా చెప్పాలంటే. అదే చెప్తున్నాను కదండి, భారతీయుడుగా ఆ సినిమా ఇప్పటికీ మైండ్లో ప్రతి సీన్ గుర్తుంది. ఈ సినిమా ఏంటంటే ఆయన గొప్పగా చూపించారా లేకపోతే బ్యాడ్ చేశారా నెగిటివ్ చేశారా అనేది ఎప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే జనాలందరూ కూడా వ్యతిరేకత ఉంటుంది భారతీయుడు అనే క్యారెక్టర్ మీద. ఎందుకు పాజిటివ్ చేస్తే బాగుంటుంది కదా, ఒక గుడ్ మెసేజ్ ఇచ్చాడు కదా అనేది అలా లైన్ వదిలేస్తే బాగుండేది. సో సిద్ధార్థ గారి క్యారెక్టర్ కూడా బొమ్మరిలతో మళ్ళీ కమ్మింగ్ బ్యాక్ అనమాట, యాక్టింగ్ స్కిల్స్ అవన్నీ కూడా. సో ఓవరాల్గా చెప్పాలంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇప్పుడు వ్యవస్థ ఏంటనేది చూపించారు, ఎలా జరుగుతుంది, దానికి ఇండక్షన్ ఎలాంటి మందు ఇవ్వాలో కూడా చూపించారు అనమాట. సో అదొకటే బాగా నచ్చింది. ఎక్స్పెక్టేషన్స్ అంటే ఈయనకి చావు ఉండదు అనేది చూపించారు అనమాట. ఈయన ఒక లోక నాయకుడు అనమాట. ఇంకా ఇది 3 ఇంకా బాగుండొచ్చు అని మనకి, ఎందుకంటే లాస్ట్ ఒక 2 minutes చూపించారు కొన్ని షాట్లు. అందులో కాజల్ అగర్వాల్ కూడా ఉంది. అది కొన్ని సీన్లు బాగా నచ్చినాయి నాకు చెప్పాలంటే. సో బాగా చెప్పాలి అంటే ఈ సినిమాని చూసి వదిలేయకుండా కొన్ని పాయింట్లు, అంటే ఆ 4 పాయింట్లు చెప్పా కదా, ఫుడ్, డాక్టర్స్, పోలీస్ వ్యవస్థ ఇవన్నీ ఎలా ఉన్నాయి, వాళ్ళని ఎలా మనం ఎదుర్కోవాలనేది ఇప్పుడున్న యువతే మేల్కొని, అంటే ఇప్పుడున్న సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే దానివల్ల స్ప్రెడ్ అవుతుంది, దానివల్ల ఏమైనా మార్పు వస్తుందని చూపించాడు అంతే. మన భారతదేశంలో చాలా గౌరవపడాలి. సినిమా మాత్రం చాలా బాగుంది. కమల్ హాసన్ కెరియర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిన నిజంగా చెప్తున్నా. మనం భారతదేశంలో ఉన్నందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ కావాలి. కమల్ హాసన్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది చెప్తున్నా. అసలు అవినీతి అంటే నిజంగా చెప్తున్నా, చాలా మంది లంచాలు తీసుకొని ప్రభుత్వంలో ఎంతో మంది న్యాయం చేస్తున్నారు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిన సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. సూపర్ ఉంది. ప్రతి ఒక్కటి ఉంది, ప్రతి ఒక్కటి హైలైట్ ఉంది. సూపర్ ఉంది స్టోరీ. అవినీతి అవన్నీ ఇప్పుడు ఫుడ్ మొత్తం కల్తీ. ఇప్పుడు మనం హోటల్కి పోతాం, అది ఫ్రెష్గా నిండెడితే ఇప్పుడు బిర్యానీ పెడతాడు భయ, అది అమ్మడు పోదు, అది ఫ్రిడ్జ్లో పెడతాడు, మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ మనకే పెడతాడు. మన మీడియా మిత్రులకు అర్థమైతే అందరికీ అర్థమవుతుంది భయ్య. మన దేశం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది, అన్ని ఇప్పుడు మన మీడియా మిత్రులు ఏం చేస్తున్నారంటే, బాలకృష్ణ పక్క బండి ఒక మందు బాటిల్ ఉన్నది, శ్రీకాంత్ రేవు బాటిల్ దొరక, అది కాదు మనం ప్రచారం చేయాల్సింది. మన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, మన ఎంపీ ఏం చేస్తున్నాడు, మన సీఎం ఏం చేస్తున్నాడు, మన పిఎం ఏం చేస్తున్నాడు, అది మనం బయట తీయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ హాఫ్ బాగున్నది. అంటే ఏంటంటే భారతీయుడు 1 కి 2 కి అంటే కంపారిజన్స్ కానీ ఆ లెవెల్లో లేదు. కొంచెమే చూపిస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేసిన చాలా చూపిస్తాడని. ఇప్పుడే భారతీయుడు 2 సినిమా చూడడం జరిగిందన్న. భారతీయుడు 2 సినిమా చూసిన తర్వాత ఆన్లైన్ లో జరుగుతుంది ఫ్రాడ్. భారతీయుడు 2 సినిమా పెద్ద రాడ్. ఎందుకంటే మామూలు రాడ్ కాదు, ఐరన్ రాడ్. ఇది మామూలు రాడ్ అంటే తెలుగు ఇండస్ట్రీకి ఒక పెద్ద మచ్చ. తమిళ ఇండస్ట్రీని మొత్తం ఏదో ప్యాన్ ఇండియా మూవీ అని చెప్పి, ప్యాన్ వరల్డ్ మూవీ అని చెప్పి తెచ్చిండు. కానీ ఆ శంకర్ గారికి ఒక దండం. దాంట్లో యాక్టింగ్ చేసి కమల్ హాసన్ గారు ఒక పేరు పాడు చేసుకునే సినిమా ఏమీ లేదు భయ్యా. నీ సినిమా చూడాలి అనుకుంటే 350 రూపాయలతో పాటు ఆ రోజు టైం వేస్ట్, 3 గంటల టైం వేస్ట్, అంతా వేస్ట్ చేసుకొని నువ్వు సినిమా చూడాలనుకుంటే చూడు, నేను కాదనను. తర్వాత నీ రియాక్షన్ కూడా ఇదే. మనం ఏం చెప్తాడు ఈ సినిమాలో, రాత్రి పండుకోవాలంటే ఉండాలి మంచం, ఎవరు తీసుకోవద్దు లంచం. ఈ సినిమాలో ఒక కాన్సెప్ట్ అంతే ఇదే. భారతీయుడు 1లో చూపించాడు అదే కాన్సెప్ట్, అదే రిపీటు, అదే రొటీన్, అదే రొట్ట. మనం మార్నింగ్ లేవగానే చేస్తాం టిఫిన్, ఈ సినిమాలో ఉంది మొత్తం రొటీన్ రొటీన్ రొటీన్, ఏమీ లేదు భయ్యా. ఈ సినిమా చూసినోడు పక్కా బేవర్స్ గాడైతేనే సినిమా చూస్తాను. నేను పక్కా బేవర్స్ కానీ అందుకే సినిమా చూసిన. అట్టర్ ఫ్లాప్ సినిమా. భారతీయుడు 2 పడం పాత పడం కేవలమైన పడం, బడా పెరియ దొడ్డు పడం ಏನೂ ಇಲ್ಲ. ಒರುದಡಿ ಪಾತಂಬೋದು, ಒರುದಡಿ ಪಾతం మాది, నూరుదడి పాతం మాదిరి ಇಲ್ಲ. అండ్ ఇంకో విషయం ఏంటంటే సినిమాకి ప్లస్ పాయింట్ మన ఏఆర్ రెహమాన్ లేకపోవడం. ఒకవేళ ఏఆర్ రెహమాన్ని తీసుకున్నట్లయితే 50-50 ఛాన్సెస్, ఐదర్ మూవీ విల్ గోన్ హైయెస్ట్ పీక్ ఆర్ మేబీ నాట్, ఐ కాంట్ టెల్ దట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ద మెయిన్ థింగ్ ఏంటంటే ఆ మూవీకి సోర్స్ ఏంటంటే
తల్లి క్యారెక్టర్ ఉంటుంది. తల్లి క్యారెక్టర్ చనిపోయిన తర్వాత ఒక ఎమోషన్ ఉంటుంది చూసినావా, సిద్ధార్థ ఆ ఎమోషన్ క్యారీ చేయాల. ఫస్ట్ టైం నాకు సిద్ధార్థ మీద కోపం వచ్చింది. అదే అమ్మా ఇది కాదు కదా, ఆ మెయిన్ కథని అర్థం తిప్పేది అదే, అది సోర్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే భారతీయుడు 2 కాక బ్యాక్డ్రాప్ ఏంది అని అంటే అవినీతి పైన పోరాడాలి అని అన్నప్పుడు మెంటల్గా ప్రిపేర్ చేయాలి. జస్ట్ అదేదో రండి ఒక ఫ్లడ్ లాగా కాదు, మెంటల్గా ప్రిపేర్ చేయకుండా యువత ఏం చేస్తారంటే తన ఇంట్లో వాళ్ళని పట్టించి తన ఫ్యామిలీ పర్యవసనాలకు ఏ విధంగా అయితే ఫినాన్షియల్గా దెబ్బతింటుందో దానివల్ల రియలైజ్ అవుతాడు. సిద్ధార్థ్ రియలైజ్ అయ్యి ఏ విధంగా అయితే కమ్బ్యాక్ అని అంటాడో అదే విధంగా గో బ్యాక్ అని అంటాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే కమ్బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు ఒక ఎమోషన్, ఒక ఇది ఉండాలి, అది కొరవడింది సినిమా. దిస్ ఇస్ ద బేసిక్ థింగ్స్. సో దానికి వీళ్ళు ఏం చేశారంటే దీన్ని ఫుల్ఫిల్ చేయాలా అని చెప్పేసి లాస్ట్లో పార్ట్ 3 ట్రైలర్ వదిలారు. అండ్ ఇంకోటి మేకకి వేరే చేశారు. ఏం వేశారు, సేనాపతి అనే క్యారెక్టర్ని వేరేశారు. కానీ పార్ట్ 2లో సేనాపతి అనేటువంటి క్యారెక్టరు అంతంతాగానే ఉంది. పార్ట్ 3లో అర్థమైందా, ద మెయిన్ థింగ్ పార్ట్ 3లో అయితే ఉందా అప్పుడు ఉంటుంది సేనాపతి క్యారెక్టర్. అండ్ వరుదటి పాతం పోదు సినిమా. ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అండ్ ఇంకో విషయం, వివేక్ గారు నాకు తెలిసి దట్ ఈస్ నాట్ ఏ ఒరిజినల్ వివేక్, హీ ఈజ్ నాట్ ఏ ఒరిజినల్ వివేక్. దీనిలో ఏంటంటే మంచి చెప్తే కూడా మనందరం హేట్ చేస్తామని క్లియర్గా ఈ తన బాధను వ్యక్తం చేసి ఈ పార్ట్ని ముగించారు. నెక్స్ట్ పార్ట్లో ఆ బాధ ఏ విధంగా సమాధానం చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. టోటల్గా కరప్షన్ గురించే ఉందా? కరప్షన్ అనే ఒకే అంశాన్ని ముందు పెట్టుకొని చాలా అంశాన్ని వీళ్ళు ప్రస్తావించారు. నిరుద్యోగుల సమస్య కానీ, పొల్యూషనే కానీ, మన అడల్ట్రేషనే కానీ ప్రతి ఒక్క అంశాన్ని కూడా గుర్తుపెడుతూ వాళ్ళు చూపించడం జరిగింది. కానీ మంచి చేయాలి అంటే కూడా మన ఇంట్లో కూడా వ్యతిరేకత వస్తుందనేటువంటి ఒక అంశాన్ని చాలా స్పష్టంగా చూపించారు. దాన్ని ఏ విధంగా 3వ పార్ట్లో ఎదుర్కోబోతున్నారో మళ్ళీ వేచి చూడాల్సిన అవసరం ఉంది. కానీ బోరింగ్ సీన్స్ ఉన్నాయంటున్నారు, మీరేమంటారు? ఖచ్చితంగా లాగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఆలోచించాల్సిన విషయంలో మనందరినీ ఆపాలి అని వాళ్ళ ప్రయత్నం చేశారు. ఈ బోరింగ్ అని కాకుండా మనం ఆలోచించడానికి సమయం వచ్చిందని అనుకోవాలని నేను కోరుకుంటున్నాను. సెకండ్ హాఫ్ ఏమన్నా శంకర్ మార్క్ కనబడుతుంది, ఒక రోబో ఉంది, జెంటిల్ మ్యాన్ ఉంది, ఒకే ఒక్కడుంది, బాయ్స్ అపరిచితుడు, లాస్ట్కి ఇది ప్రేమికుడు. ఇప్పుడు మొన్న సంధ్య 35mm కూడా భారతీయుడు 1 వేసినప్పుడు థియేటర్లు నిండే. కానీ ఈ సినిమాని చూసిన తర్వాత చాలామంది, ఇప్పుడు నేను డైరెక్ట్గా ఓపెన్గా చెప్తా, ఓపెన్గా చెప్పలేని వాళ్ళు బయటైనా చెప్పుకుంటారు కదా, అప్పుడైనా రివ్యూ తెలిసిపోతుంది. శంకర్ని అనాలనేది అయితే నాకు ఉద్దేశం కాదు, శంకర్ని ఇలా అనాల్సి వస్తుంది అనేది కానీ నేను కల్లో కూడా అనుకోవాలి. అవునవును, ఈరోజు ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి, ఈరోజు సినిమాలో కూడా సేమ్ అలాగనే చూపిస్తారు భయ్య. సినిమా బాగుంది, సేమ్ అలాగనే ఈ రోజే పెళ్లి, థియేటర్లో కూడా పెళ్లి జరుగుతుంది. తీసుకోవచ్చు, 100% తీసుకోవచ్చు వాళ్ళని. ఎందుకంటే ఇప్పుడు రీఛార్జ్లు అన్ని పెంచేసాడు. ఒక్కో రీఛార్జ్ మీద 50 రూపీస్ 50-60 రూపీస్ పెరిగింది. ఇంతమంది 140 కోట్ల 150 కోట్ల మంది, ఒక్కొక్కళ్ళ దగ్గర 60 రూపాయలు అంటే ఎన్ని కోట్లు వస్తాయో చూసుకోండి, మీరు ఆలోచించండి. ఇప్పుడు బయట కార్పొరేటర్ మొత్తం ప్రజల సొమ్ముతోనే, అంతేగా వాళ్ళు ₹1 తగ్గిస్తే ₹2 పెంచేస్తారు. అది మనకు తెలియదు జనాలకి. సినిమా పరంగా రావాలంటే సినిమాలో ఏంటంటే మంచి మెసేజ్. ఇప్పుడు మీ ఇంట్లో తప్పు చేసిన వాళ్ళు తప్పు కాదన్నమాట, బయట చేస్తే తప్పు అన్నమాట. సినిమాలో ఆ మెసేజ్ ఉంది, మీ ఇంట్లో తప్పు చేస్తే కరెక్ట్గా నిలదీయండి, అది సినిమా పాయింట్ చూపెట్టాడు. సినిమా అయితే బాగుంది భయ్య, ఎక్సలెంట్ ఉంది. కానీ దీనికన్నా నాకు ఫస్ట్ పార్టే బాగుంది. అవును అవును, అంటే అది ఆయన చంపడం కొంచెం కష్టం వెళ్ళే, ఇందులో అయితే చూపెట్టారు కానీ అందులో కష్టం, బయట రియల్ చంపడం అంటే కష్టం వెళ్ళే. వర్కౌట్ కావాలంటే ఎంతసేపు, ఒక మనిషిని చంపడానికి ఎంతసేపు, ఎంతమంది బాడీ గార్డ్స్ ఉన్నా ఒక్కడు వెళ్ళి చంపి రావచ్చు. ఏముంది, పెద్ద మనిషిని చంపడానికి పెద్ద టైం పట్టదు, ఒక గన్ను ఉంటే ఒక బుల్లెట్ షాట్తో చంపేయచ్చు. సినిమాలో చూపెట్టినట్టే వర్కౌట్ అయితే కాదు, ఎందుకంటే కోట్లు ఉన్నాయి వాడి దగ్గర, 10 మంది 50 మంది పెట్టుకుంటారు, అందులోనే పెట్టుకోవాలి ఒకటి. మనం ఈ సినిమాలో అంత ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే సీన్స్ ఉండవు, మొత్తం ఎమోషనలే. అంటే వాడి వల్ల మన ఇండియా పాడైపోతుంది అని ఒక చిన్న బాధ ఎక్స్ప్రెషను, ఎమోషన్ తప్ప ఆయన రెండోది ఏమి ఉండదు అంటే ఈ సినిమా పరంగా. ఇంకోటి ఈ సినిమాలో డ్రాబ్యాక్ ఏంటంటే అనిరుద్ధ్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, సాంగ్స్ వరకు ఏం బాగలేదు, డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా అంత బాగా ఇవ్వలేదని నా అభిప్రాయం. ఇంకోటి ఈ సినిమాలో ఇంకో డ్రాబ్యాక్, హీరోయిన్ రకుల్ ప్రీత్ ఏం వాడలేదు, ఎస్జే సూర్య గారిని వాడలేదు, కానీ 3లో వాడతారు. పార్ట్ 3 నాకు పార్ట్ 3కి ఇది ట్రైలర్ అనిపించింది. ఈ సినిమా అంటే లాస్ట్ 10 minutes చూపిస్తారు ద బ్యాటిల్ అని చెప్పి, నెక్స్ట్ ఇయరే రిలీజ్ అయిపోవచ్చు నాకు తెలిసి. నాకు టోటల్గా అయితే అలా అనిపించింది. 2 కంటే 3 బాగుంటుంది అనిపించిందా? 2 కంటే 3 బాగుంటుంది. 3 ఇంకోటి 3 ఇది కాదు కదా, ఆయన బ్యాటిల్ అంటే 1947లో ఆయన ఎలా వచ్చాడు,
ఎలా ఇండియన్ ఆర్మీ దాంట్లో చేశాడు, ఎలా వచ్చాడు అనేది, ఆయనకి ఏ సంఘటన వల్ల మారాడు అనిపించింది అనేది పార్ట్ 3లో ఉండబోతుంది. అది ఇంకా మనకు బాగుంటుంది కదా.